హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ కమ్మకమ్మగా తయారు చేసుకునే అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ అటుకుల పాయసం కోసం నేను ఇక్కడ మందపాటి అటుకులను తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అటుకుల్ని ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం తురుమును తీసుకుంటున్నాను. అలాగే ఒక అరకప్పు అన్ని నీళ్ళను వేసుకుంటున్నాను. బెల్లాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. బెల్లం ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నెను పెట్టుకొని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యిని వేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే 2 కప్పుల పాలను వేసుకుంటున్నాను. మనం తీసుకున్న 1 కప్పు అటుకులకి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పాలను వేసాం కదా, పాలని బాగా మరగనివ్వాలి ఒక పొంగు వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్ని వేసుకుందాము. ఇలా అటుకుల్ని వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అటుకుల్ని పాలలో బాగా ఉడకనివ్వాలి. మనం చల్లారబెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో వడపోసి తీసుకోవాలి. డస్ట్ పార్టికల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు పాలు దగ్గర పడొచ్చాయి కాబట్టి మనం బెల్లం సిరప్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల పాయసంలోకి ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఈ అటుకుల పాయసాన్ని శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగానైనా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిటికెడు ఉప్పును వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేనట్లయితే అవాయిడ్ చేయొచ్చు. మరొకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే అటుకుల పాయసం రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ థాట్స్ బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.